हमारे पूरे लद्दाख में करीब साल पूर्व को ये मस्जिद में देखते थे हमारा बचपन। జామియా మసీద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు దాదాపు 34 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో 2017లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు 50 లక్షలు ఇచ్చాం. 50 లక్షలు ఇచ్చిన తర్వాత 8-10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన తర్వాత మిగతా డబ్బు ఏదైతే ఉన్నాయో మొత్తం విత్డ్రా చేశారు. ఎందుకు? ప్రభుత్వం మారిపోయిన తర్వాత. ప్రభుత్వం మారడం, ఈ ప్రభుత్వం మారితే ఎందుకు విత్డ్రా చేయాలండి? ఇది నా క్వశ్చన్. వాళ్ళు కట్టుకున్నారు, కట్టుకున్న తర్వాత మిగతా డబ్బు ఎవడేయాలా నమ్మకంతో పని మొదలుపెట్టింటారు. పేదవర్గీయులు ల్యాండ్ కట్టుకోవాలా, నిలబడిపోయింది. పని నిలబడిపోయింది. కాస్త కూర్చో డబ్బులు లేదా చందాలు గిందాలు వేసుకొని ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఆపకూడదు. ఇది పేద ప్రజల కోసం ఇచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 50 లక్షలు ఇస్తే దాన్ని మీరు 40 లక్షల రూపాయలు క్యాన్సిల్ చేస్తారా? ఈ రకంగా మన జిల్లాలో 6 కోట్లు నంద్యాల కాన్స్టిట్యూన్సీలో 6 కోట్ల రూపాయలు ఇచ్చాం షాదీఖాన్తో కలిపి. అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. కానీ మళ్ళా పునరుద్ధరణ చేయాలని చెప్పి ఆలోచన ముఖ్యమంత్రి గారు తెలియజేశాం. అందరూ కూడా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా దీని మీద అడగడం జరుగుతూ ఉంది. గతంలో మీరు ఇచ్చింది కొత్త ఏమి అడగడం లేదు. గతంలో మీరు ఇచ్చింది క్యాన్సిలేషన్ పోయిన ప్రభుత్వం కాబట్టి మళ్ళీ దాన్ని ఉండేదాన్ని మీరు ఇవ్వండి. మళ్ళీ రీఎస్టిమేట్ కూడా మళ్ళీ వేసి మీరు మన టెండర్ పంచాయతీ దయచేసి ఉండేది ఉన్నట్టు ఇవ్వండి మాకు అని చెప్పి అడుగుతారు. తప్పకుండా దాన్ని పునరుద్ధరణ చేసి దానికి మిగతా వారికి ఏది షాదీఖాన్లు ఉన్నాయో, బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయో, ఈద్గాలు ఉన్నాయో దానికి తప్పకుండా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కదా. ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఇస్తాం. అదే కొంచెం ఆర్థిక వనరులు అయిన తర్వాత ఒక 1 by 1 చేస్తాం. మన సీఓ కూడా ఇక్కడే ఉన్నాడు, మనవాడు నిందాల పిల్లడు. కాబట్టి తప్పకుండా ఇవన్నీ మీకు చేయడానికి మీరు ఎన్నుకున్నారు కాబట్టి చేయాలి. ఎన్నుకున్నప్పుడు పని చేయనప్పుడు నేను ఎందుకు దండగా పని చేసినందుకే ఉండాలి మీరు. కాబట్టి గతంలో కూడా పనిచేసాం, ఇప్పుడు కూడా చేస్తాం. ఇప్పుడు అభివృద్ధి ఇస్తున్నారు కదా. ఎక్కడ కావాలంటే సిమెంట్ రోడ్డు కానీ చేసాం. నిందాలు మొత్తం సిమెంట్ రోడ్ వేసాం, మీకు తెలిసిందే కదా. కాబట్టి ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మరి అబ్దుల్లా కబ్చేర్ ప్రెసిడెంట్ గారు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మన ఈయన ఉర్మాల అధ్యక్షుడు అంటే ఆఫీసు ఆలిము ముఫ్తీ వాళ్ళకందరూ అసోసియేషన్ అధ్యక్షుడు ఈయన అంజద్ బాషా గారు. ఆయన రిటైర్డ్ అయిపోయినారు. మీరు మాకు సేవ చేయండి, మా పార్టీకి సేవ చేయండి అని చెప్తున్నాం. కాబట్టి వారు అంకితం అవుతున్నారు. ఆయన షాదీఖానా కడుతున్నాడు కదా. ఉండే షాదీఖానా గారు పళ్ళు కొట్టించినాడు. బాగాలేదు, నాకు మళ్ళీ బాగా కావాలా మంచిది బ్రహ్మాండం కట్టిస్తారని చూస్తున్నారు కదా. మళ్ళీ ఎవడో దానికి ఏమైనా ఈకలు పెరిగిన ఎవరన్నా ఏమైనా వారి పక్కన వేసినారా? అంటే అది మన అభివృద్ధి. అంటే స్థలం ఇచ్చి మళ్ళీ వారికి ఇచ్చి నిందాలు కూడా వరకు ఇది ఎన్టీఆర్ షాదీఖానా మున్సిపాలిటీ స్థలం ఇచ్చి షాదీఖానా కట్టాము. మున్సిపాలిటీ స్థలం ఎంత అది 40-50 లక్షలు అవుతుంది సెంటర్. దాని పక్కనే కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేశా. ఉర్దూ లైబ్రరీ పెట్టి కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేశా. మీరు ఏం చేసావు? ఎవరైనా వచ్చిన ఏం చేశారు? అటు ఒకరిని ప్రశ్నించదలుచుకోలేదు. నేను చేసిన పనులు నేను చెప్తున్నాను. కాబట్టి మంచి కార్యక్రమం చేసే అవకాశం మరి మీకు చంద్రబాబు నాయుడు గారు కలిగించారు. కాబట్టి ఈ కార్యక్రమం అబ్దుల్లా కూడా పాప ఆయన మధ్యలో మొత్తం సిమెంట్ వేసి పారేశారు. మళ్ళీ వాడు మళ్ళీ మా ఈద్గాకి ఏదో కావాలంటాడు ఆయన. మిద్దఫ్సరి ఇస్తాం బాబు, కొంచెం ఆర్థిక వనరులు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మన రఫీ గారు మంచి కార్యక్రమం చేశాడు. ముఫ్తీ గారు వారు ఈ అబ్దుల్లా కుటుంబం కానీ నాతో పాటు ఉన్నారు. ఇప్పుడు రజాగాడు వాడు చచ్చిపోయా, కరీంబాయి చచ్చిపోయా, తర్వాత వాడు మనవాడు జిల్లాని గాడు వీడు అందరం కూర్చుంటుండే. మేము మసీదు నవాజ్ అయిన తర్వాత ఒక అర్ధగంట కూర్చొని స్వీటు కారు అవుతుండే, షుగర్ అయితే కాబట్టి అది తింటుంది. కాబట్టి ఈరోజు అవకాశం, మంచి అవకాశం. బాగా డెవలప్ చేయాలి. నాకేం దీంట్లో రాజకీయాలు కాకుండా మీకు కోసం, మీ అభివృద్ధి కోసం మనం పాటుపడుతుంది ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. నేను చేశాను, మీరు రాలేదు. ఎవడన్నా రమ్మని చెప్పాను. ఈయన కూడా ఫోన్ చేసి రావాయి చూడవా అని చెప్పాను. ఎట్లా క్యాంపు నడిపాము ఆలోచన చేయాలి. భారతదేశంలో ఎవడు కూడా చేసినాడు హజ్ క్యాంప్ ఆ రకంగా చేశాం. ఆ రకంగా వారికి ఫెసిలిటేట్ చేసాం. ఆ రకంగా మనం సదుపాయాలు కలిగించాం. మళ్ళీ ఆ రకంగా ఎవరు చేస్తారు కూడా మనకు చేసినారు. భారతదేశంలో అనేది ఆడాలి. మళ్ళీ ₹1,00,000 సంపార్కేషన్ పాయింట్ పోయినోడికి మన లగేజ్ లేట్ అయింది 2 days 3 days. దానికి మళ్ళీ సౌదీ ప్రభుత్వం వాళ్ళు క్షమించమని చెప్పి ప్రతి హజ్ ఎవరైతే లగేజ్ మిస్ అయ్యారో ₹13,500 వాళ్ళ అకౌంట్ వేశారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక లెటర్ రాశారు ముఖ్యమంత్రి గారికి. అక్కడ లగేజ్ వాళ్ళది మిస్ అయిపోయింది, తీసుకోకుండా వెళ్ళిపోయినారు. కాబట్టి వారికి కాంపన్సేషన్ కట్టాలంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఆ దేశంలో వాళ్ళు కట్టించాలని మనం ఆలోచన చేయాలి. ఏ రకంగా పనిచేస్తున్నాము
బట్ ఇట్లా కార్యక్రమాలు ఒక ముఖ్యమంత్రి గారు తీసుకోబోతున్నారు కాబట్టి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసుకుని మా కమ్యూనిటీ తరఫున పెద్ద ఎత్తున కూడా కార్యక్రమం చేద్దాం ఒకటి మైనార్టీ అని చెప్పారు.